భూంపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఓ అమ్మ ఇట్లా పోతురేందమ్మా, అట్లనే పోతురేంది? ఎందుకు 200 రూపాయలు కట్ చేస్తారనా? అంతేనా? ఎట్లా అమ్మా ఎలక్షన్? మీ గ్రామ నాయకుడిని 5 ఏళ్ళకి మీరు ఎన్నుకోబోతున్నారు. 200 రూపాయలు 5 ఏళ్ళకి లెక్క కట్టురు ఒకసారి. ఎంత అయిద్దో? రోజుకి ఎంత అయింది? ఆటానన్నా అయిద్దా? ఆటానా చారానా? రూపాయి 2 రూపాయలు పైసలు తీసుకొని మనం ఓటేయద్దమ్మా దయచేసి. మేము అందుకే వచ్చినాం. మాది ఏ పార్టీ కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఇలా వెనకాల ఏ జెండాలు ఉన్నాయేమో మీరు అనుకుంటున్నారేమో. మేము ఏ పార్టీ లీడర్లం కాదు, నాయకులం కాదు. మేము జర్నలిస్టులం, మీడియా వాళ్ళం. కాబట్టి మేము కొంత అవగాహన కల్పించడానికి వచ్చినాం. నగేష్ మీ ఊరే కదా? నగేష్ మీ ఊరే కదా? మీ ఊరే. మీ నగేష్తో కలిసి తిరిగే వాళ్ళమే మేమంతా కూడా. సో మా గ్రామంలో కొంత చైతన్యం తీసుకురావడానికి కొంత అవకాశం ఇవ్వండి మాకు అంటే ఇక్కడ ఇంత దూరం రావడం జరిగింది. నేను, పృథ్వీరాజ్ గారు, వీళ్ళందరూ కలిసి. ఎవరికి ఓటేయబోతున్నారు మీరంతా? పైసలు ఇచ్చిన వాళ్ళకా? పైసలు ఇచ్చిన వాళ్ళకా? మంచోళ్ళకా? ఏమమ్మా మంచోళ్ళకే వేస్తారా? ఏమో మరి ఈడ ఆగుతలేరుగా, పోతూనే ఉన్నారుగా. ఇప్పుడు డబ్బు ఇవ్వమంటారట కదా 200. ఒకవేళ మీరు వేరే వేరే మీటింగ్లకు పోతే అట్లా బెదిరిస్తురా? ఇవ్వకపోని అదే మాట మీద ఉండురి. మరి ఊర్లో మన గ్రామంలో అందుబాటులో ఉండే వ్యక్తిని మనం గెలిపించుకుందామా? హైదరాబాద్ నుంచి సూట్ కేసులల్లో నోట్ల కట్టలు తీసుకొచ్చి ఓటుకి 2000, 3000, 5000 ఇచ్చి మందు దాపించి గాయగత్తర చేసి ఎలక్షన్లు అయిపోయి గెలవంగానే మళ్ళీ హైదరాబాద్కి చెక్కేస్తోళ్ళని గెలిపించుకుందామా? ఉన్నూరోళ్ళు కావాలన్నా? ఉన్నూరోడు బయట బతికి ఎప్పుడో ఒకసారి వచ్చిపోయేటోళ్ళు కావాలన్నా? ఎవరికి కొనేద్దాం? మరి ఆలోచించాలి కదా మనం. మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని ఓకే సో మేమేం చెప్తున్నాం అంటే కనీసం మనకు బాధ వస్తే మన బాధని వినడానికి ఆ సర్పంచ్ ఇంటికో లేకపోతే గ్రామ పంచాయతీకో పోయి చెప్పుకుంటే ఆయన వినే వ్యక్తి కన్నా కనీసం అట్లాంటి వాళ్ళకన్నా ఓటేయాలి. ఇప్పుడు మీకు హైదరాబాద్ నుంచి వచ్చిరమ్మా, మీరు ఓటు వేసి గెలిపించి అవతల పడ్డాడు. ఆయన ఏం చేస్తాడు? తెల్ల అంగి తెల్ల పాయింట్ వేసుకుని హైదరాబాద్ పోయి నేను పలానా భూంపల్లి గ్రామ సర్పంచ్ అని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. చూస్తలేమా మనం? ఎంతకాలం ఆలోచిస్తాం? ఎవడు ఏం చేయడు, మనకి ఇట్లనే ఉంటాం. ఎవనోని కోటేద్దాం అని అనుకుంటూ పోతే మన భక్తులు ఇట్లనే ఉంటాయి. ఇప్పుడు మనందరి ఇప్పుడు నా ఏజ్ 40, మీరు 50, 60, 70 ఉన్నారు. మీ మనవాళ్ళు, మీ కొడుకులు, మీ మనవాళ్ళని మంచిగా బతకాలి కదా. వాళ్ళకన్నా మీరు మంచి చెప్పాలి కదా. మరి డబ్బులు తీసుకొని మీ మనవానికి ఏం మంచి చెప్తారు? మీ మనవాని జీవితాన్ని మీరు ఆగం చేస్తున్నట్టే కదా. డబ్బులు ఉన్న వాళ్ళకి ఓటేస్తే, డబ్బులు తీసుకొని ఓటేస్తే. సో అందుకే ఒక్కసారి ఆలోచించి ఓటేయండి. మేము వచ్చింది పార్టీలకు ఓటేయండి అని చెప్పడానికి కాదు. పైసలు తీసుకోకుండా, ప్రలోభాలకి లొంగకుండా, మందు సీసాలకు కాకుండా మీ ఉన్న ఊర్లో ఉన్న వ్యక్తిని గెలిపించుకునే ప్రయత్నం చేయండి. పైసలు ఉన్నోడు ఇలా మనకేం చేయడు. పైసలు ఉన్నోడు ఖర్చు పెడితే ఆ పైసలు మళ్ళా మనం ఎట్లా సంపాదించుకోవాలని మన దగ్గరికి వస్తాడు. ఆలోచించండి. ఇంకొకటి మేము చెప్తున్నాం ఏంటంటే మన వర్గాలు మొత్తం దాదాపు 90% మన వర్గాలే ఉన్నారు. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మనం అంతా మన ఓట్లు మనం వేసుకోవాల్సిన సందర్భం ఇది. అర్థమైందా? మన ఓట్లు మనం వేసుకోవాల్సిన సందర్భం. ఇప్పుడు వెంకటయ్య గారు ఉన్నారు కానీ ఆయన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్. కానీ ఆయన మరి ఒక ఎస్సీని ఇక్కడ నిలబెట్టినా అయిపోయేది. కానీ అవకాశం ఉంది కదా జనరల్ సీట్లో ఎస్సీకి కూడా అవకాశం ఉన్నది. మరి ఆయనకైనా ఇచ్చున్నా కొంత అద్భుతంగా ఉండేదేమో. వాళ్ళని కూడా మనం అందరం కలిసి గెలిపించే వాళ్ళమేమో. కానీ ఆయన కూడా అవతలి వాళ్ళకే టికెట్ ఇచ్చిండు. అందుకే ఆలోచించి ఓటేయండి. మేము ఓన్లీ ఓట్ అవేర్నెస్ కోసమే ఇక్కడికి రావడం జరిగింది. డబ్బులకి లొంగకండి, డబ్బులకు ఓటేయకండి. మీ గ్రామంలో ఉన్న వ్యక్తిని మీరు ఎన్నుకోండి. మీకు అందుబాటులో ఉన్న వ్యక్తిని మీరు ఎన్నుకోండి.
ఓట్ల ద్వారా గెలిచి మళ్ళీ బయటికి వెళ్ళి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళ జోలికి వెళ్ళకండి. మీ గ్రామం, మీ గల్లీ ఏంది, మీ ఇల్లు ఏడుంది అన్నది కనీసం అవగాహన ఉండాలి కదా. ఒక అవ్వని, ఒక బిడ్డని చూసినప్పుడు పేరు పెట్టి పిలవాలి కదా. సో ఆ కోణంలో ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. అనవసరంగా అటు ఇటు కాకండి. రాబోయే 5 సంవత్సరాలు మీ గ్రామాన్ని, మీ పిల్లల భవిష్యత్తుని ఎవడో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికో డబ్బులున్నోడికో తాకట్టు పెట్టకండి దయచేసి. అది మీ చేతిలోనే ఉంది. బెదిరిస్తారు మనల్ని, మీరు ఎవరికి ఓటు వేస్తారో మాకు తెలుస్తుంది అని బెదిరించే అవకాశం కూడా ఉంది. మీరు వేసే ఓటు పరదా సాటుకెళ్ళి మీరు ఓటు వేయబోతున్నారు. సో కాబట్టి మీరు ఎవరికి ఓటు వేస్తారనేది ఎవరికి తెలియదు. కాబట్టి మీ ఓటు మీరు ప్రశాంతంగా స్వేచ్ఛగా వేసుకునే అధికారం, హక్కు మీకున్నది. కాబట్టి మీకు నచ్చిన వ్యక్తులకి మీరు ఓటు వేసుకోండి. డబ్బులు ఇచ్చిన వాళ్ళకి దయచేసి ఓటు వేయకండి. సో ఇది మేము చెప్పదలుచుకున్నది. అందుకోసమే మేము ఇంత దూరం హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి గమనించండి. మేము కొన్ని గ్రామాలకు వెళ్తే కనీసం మమ్మల్ని మాట్లాడివ్వకుండా కరెంటు కూడా కట్ చేసారు. కానీ అక్కడ 1-2 గ్రామాల్లో ఫలితం అటు ఇటు అయినా కొన్ని గ్రామాల్లో మేము మాట్లాడిన దానికి కొంత ప్రభావం కనిపించింది, రిజల్ట్ వచ్చింది. ఒక జనరల్ స్థానంలో ఒక ఎస్సీ నిలబెడితే ఎస్సీ గెలిచింది అక్కడ. సరే, కొన్ని స్థానాలు ఓడిపోవచ్చు. సో ఇక్కడ కూడా ఈ జనరల్ స్థానంలో మన వర్గాలు ఎవరున్నారు, మన వాళ్ళు ఎవరున్నారు, మనకు అందుబాటులో ఎవరున్నారు, మన ఇంటోళ్ళు ఎవరున్నారు చూసుకొని దయచేసి ఓటేయండి. ఆగం కాకండి. మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని ఆగం చేసుకోకండి. ధన్యవాదాలు.